क्यों मनाया जाता है मकर संक्रांति इतने हर्षोल्लास के साथ? जानिए आध्यात्मिक अर्थों में। ఓం శాంతి. ఎంతో ఆనందోత్సాహాలతో మకర సంక్రాంతిని ఎందుకు ఆచరించడం జరుగుతుంది అన్న విషయం ఆధ్యాత్మిక అర్థంతో తెలుసుకోండి. ऐसे ही शिव आता है, मकर संक्रांति होती है बाद में। ఎప్పుడైతే శివుడు ఈ సృష్టిలో వస్తారో అప్పుడు మకర సంక్రాంతి అనేది ఈ సృష్టిలో జరుగుతుంది. ये कौन सी तारीख को? 14 जनवरी. ఏ తారీఖున ఆచరిస్తారు మకర సంక్రాంతిని? 14 జనవరి. तो मकर संक्रांति पहले होती है कि शिव जयंती पहले होती है? మకర సంక్రాంతి మొదట జరుగుతుందా, శివ జయంతి మొదట ఆచరిస్తారా? मकर संक्रांति पहले होती है మకర సంక్రాంతిని మొదట ఆచరిస్తాం, और शिव जयंती बाद में होती है. శివ జయంతిని తర్వాత ఆచరిస్తాం. क्यों? ఎందుకని? इसका मतलब దీని అర్థమైంది, सबसे अंत में అందరికంటే లాస్ట్ లో जिस तन में परमात्मा शिव प्रवेश करता है, ఏ తనువులో అయితే పరమాత్మ శివుడు ప్రవేశిస్తారో वो मकर देखा है, एक राशि भी होती है. ఆయన మకర్ అని మకర రాశి అని అంటారు కదా, చూశారు కదా మకర్ని. मकर राशि एक मकड़ा दिखाया जाता है. మకర రాశి అని ఒక సాలిపుడు లాగా ఉంటుంది, మకర్ ని చూపిస్తారు. क्या? मकोड़ा. कीड़े मकोड़े होते हैं ना, वो इस सृष्टि पर दुख देने वाले होते हैं. క్రిమి కీటకాలు అంటాం కదా, అలా కీటకాలు ఈ ప్రపంచంలో అవి దుఃఖాన్ని కలిగించేటివి. तो मकोड़े जैसा पार्ट बजाता है. ఆ కీటకం లాగా పని అంటే కార్యం చేస్తారు, పాత్ర అభినయిస్తారు. लोग कहते हैं मनुष्य आत्मा 84 लाख योनियां लेती है. మనుషులు అంటారు మనుష్య ఆత్మ 84 లక్షల యోనుల్లో జన్మ తీసుకుంటుంది అని. लेकिन मनुष्य आत्मा 84 लाख योनियां नहीं लेती है. लेकिन మనుష్య ఆత్మేమి 84 లక్షల యోనుల్లో జన్మ తీసుకోదు. मनुष्य 84 लाख योनियों जैसा पार्ट बजाता है. అయితే మనుష్య ఆత్మ 84 లక్షల యోనుల లాంటి పాత్ర అభినయిస్తారు. तो जब ज्यादा तमो प्रधान बनेगा तो कैसा पार्ट बजाएगा? మానవుడు ఎప్పుడు ఎక్కువ తమో ప్రధానం అయిపోతాడో అప్పుడు ఎటువంటి పాత్ర అభినయిస్తాడు? कीड़े मकोड़ों जैसा पार्ट बजाएगा. క్రిమి కీటకాలు లాంటి పాత్ర అభినయిస్తారు. मकोड़े जो है जहाँ भी बैठेगा वो काटेगा. ఆ కీటకం ఎక్కడైతే కూర్చుంటుందో, ఎవరిపైన అయితే వాలుతుందో అక్కడే కరిచేస్తుంది, కాటు వేస్తుంది, तंग करेगा. మన ఇబ్బంది పెట్టేస్తుంది. तो लास्ट में जाकर के जब कीड़े मकोड़ों जैसा पार्ट बजाने लग पड़ता है, ఆత్మ మనుష్య సృష్టికి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన కీడే మొకోడ అంటే క్రిమి కీటకాల లాంటి పాత్ర అభినయించడం ఎప్పుడు ప్రారంభిస్తాడో, कौन? प्रजापिता. ప్రజాపిత ఆత్మ. मनुष्यों का भी बाप कौन? बीज कौन? మనుషులకు కూడా బీజం ఎవరు? प्रजापिता. वो भी ప్రజాపిత. ఆయన కూడా तमो प्रधान बनता होगा ना. తమో ప్రధానం అవుతారు కదా. बनता है तो सबसे जास्ती तमो प्रधान बनता होगा या कम बनता होगा? ఆయన కూడా తమో ప్రధానం అవుతాడు అంటే అందరికంటే ఎక్కువ తమో ప్రధానం అవుతాడా లేక తక్కువ తమో ప్రధానం అవుతాడా? सबसे जास्ती वो तमो प्रधान बनता है. అందరికంటే ఎక్కువ తమో ప్రధానం ఆయన అవుతారు. तो जब अति का तमो प्रधान वो बनता है तब शिव को इस सृष्टि पर आना जरूरी हो जाता है. అందరికంటే ఎక్కువ అతిగా తమో ప్రధానం ఆయన ఎప్పుడైతే అవుతారో అప్పుడు శివుడికి సృష్టి పైన రావాల్సి వస్తుంది. पहले पहले होती है
शिव जयंती। वो मकर संक्रांति हुई अंत की बात। మొట్టమొదట జరుగుతుంది శివ జయంతి. మకర సంక్రాంతి అంటే అది లాస్ట్లో జరుగుతుంది. అంతి అంటే లాస్ట్లో అని అర్థం. जब चारों युगों का अंत होता है, ఎప్పుడు 4 యుగాల యొక్క అంతిమం ఎప్పుడైతే జరుగుతుందో, और परमात्मा शिव के आने का टाइम होता है, పరమాత్మ శివుడు ఈ సృష్టిలో రావాల్సిన సమయం అనేది ఎప్పుడైతే దగ్గరకు వస్తుందో, उस समय वो आत्मा अति तमो प्रधान बन जाती है। ఆ సమయంలో ఆత్మ అందరికంటే ఎక్కువ తమో ప్రధానంగా అయిపోతుంది. तो उसकी तामसी तत्व को समाप्त करने के लिए परमात्मा शिव को पहले उसी में प्रवेश करना पड़ता है। ఆయన తామసీ తత్వాన్ని సమాప్తి చేసుకునేందుకు పరమాత్మ శివుడికి మొట్టమొదట ఆయనలోనే ప్రవేశించాల్సి పడుతుంది. उत्तरायण के दिन सब पतंग चढ़ाते हैं उसका సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగరేస్తారు కదా, దాని అర్థం ఏమిటి అన్నారు. ముఖ్యంగా గుజరాత్లో గాలిపటాలు ఎగరేస్తారు ఆ రోజు. आत्मा को ऊपर उड़ाते हैं। గాలిపటాన్ని ఎగరవేయడము అంటేనే ఆత్మని ఉన్నత స్టేజ్లో ఎగరవేయడము అని అర్థం. उड़ जा पतंग मेरी उड़ जा। ఎగురు నా ఆత్మరూపి పతంగ్. పతంగ్ అంటే ఒకటి గాలిపటము అని వస్తుందన్నమాట, ఉన్నతంగా ఎగురు అని. भाई बार बार पूछ रहा है पुरुषार्थ बढ़िया करने का क्या तरीका है? అన్న ఎవరో అడుగుతున్నారు మాటి మాటికి పురుషార్థాన్ని మంచిగా పురుషార్థం చేయడానికి విధానం ఏమిటి అని. गीत गाओ, उड़ी उड़ी रे पतंग मेरी उड़ी रे। అందుకు పాట పాడు. మంచిగా ఉన్నతంగా ఎగురు నా పతంగం, ఆత్మరూపి పతంగమా ఎగురు అని. खुशी आ जाएगी। పతంగం అంటే గాలిపటం. అలా పాట పాడుతూ ఉంటే ఖుషి అనేది వస్తుంది. इलाहाबाद में बाबा पूरे वर्ल्ड में मकर संक्रांति के दिन 1 करोड़ लोग स्नान करते हैं। ఇలహాబాద్లో మకర సంక్రాంతి రోజు 1 కోటి మంది స్నానం చేస్తారు అన్నారు. इसका यादगार దాని స్మృతి చిహ్నం ఏంటి అని. उसका यादगार यहाँ का है, ఇక్కడిదే ఆ యాదగారు. इलाहाबाद में भक्ति मार्ग का बड़ा अड्डा है। ఇలహాబాద్లో భక్తి మార్గాని యొక్క పెద్ద అడ్డా ఉంది. భక్తి మార్గం అక్కడే చాలా ఎక్కువ. बाबा कहते हैं वो होते हैं नदियों के मेले। బాబా అంటారు అక్కడ జరుగుతాయి నదుల యొక్క మేళలు भक्ति मार्ग में। భక్తి మార్గంలో. वहाँ भगवान मिलकर के मिलन मेला मनाने नहीं आता प्रैक्टिकल में। అక్కడైతే భగవంతుడేమి మిలన మేళ చేయడానికి ప్రాక్టికల్లో రారు. वहाँ मंदिर भी नहीं बाबा, बस वही नदियाँ। हाँ जी। అక్కడ మందిరం కూడా లేదు, కేవలం నదే అక్కడ స్నానం చేయడానికి ఇంతమంది వస్తారు అన్నారు. मंदिर भी नहीं, बस नदियाँ मिलती। तो प्रैक्टिकल में भगवान जब मिलन मेला ही मनाने नहीं आता, అక్కడ ప్రాక్టికల్లో భగవంతుడు మిలన మేళ చేయడానికి రారు. तो इतना बड़ा मेला क्यों लगता है? అయినప్పటికీ అక్కడ ఇంత పెద్ద మేళ ఎందుకు జరుగుతుంది? నదులే కదా కలుస్తాయి. क्योंकि ఎందుకనంటే जो भीड़ भाड़ होती है ब्रह्मा कुमार कुमारियों में, ఎక్కడైతే చాలా గుంపులుగా వృద్ధి అవుతారో బ్రహ్మ కుమార్ కుమారీలలో पहले बेसिक में देख लें। మొదట బేసిక్ లోనే చూడండి. ब्रह्मा बाबा जब तक जीवित रहे, బ్రహ్మ బాబా ఎంతవరకు అయితే జీవించి ఉన్నారో तब तक भीड़ भाड़ रही, या ब्रह्मा बाबा के शरीर छोड़ने के बाद देवियों ने ज्ञान देना शुरू किया, तब भीड़ भाड़ ज्यादा होने लगी। అప్పుడు ఎక్కువ మంది చాలా మంది వచ్చేవారా, లేదా బ్రహ్మ బాబా శరీరం వదిలిన తర్వాత జ్ఞానం వినిపించడం ఎప్పుడు ప్రారంభించారో
అప్పుడు అక్కడ చాలా గుంపులు గుంపులుగా రావడం మొదలైందా? है देवियों की पूजा ज्यादा होने लगी। దేవీలు ఎప్పుడైతే జ్ఞాన గంగలు ఎప్పుడైతే జ్ఞానాన్ని వినిపించడం మొదలు పెట్టారో అప్పుడు అక్కడ కూడా చాలా మంది గుంపులు గుంపులుగా రావడం మొదలైంది. అంటే దేవీల పూజ ప్రారంభమైంది. ये तो प्रवृत्ति है मनुष्यों की। ఇది మనుషుల యొక్క ప్రవృత్తి అలా ఉంటుంది. भीड़ भाड़ होती है मेले मलाकड़ों में। ఆ, ఎక్కడైతే మేళా మలాకడలు అంటే మేళలు మొదలైనవి జరుగుతాయో అక్కడే గుంపులు గుంపులుగా మనుషులు వచ్చేస్తారు. भगवान आए या ना आए, భగవంతుడు వచ్చినా రాకపోయినా, भगवान वहाँ मिले या न मिले, భగవంతుడు ఆ మేళలో లభించినప్పటికినూ లభించకపోయినప్పటికినూ देवियों से जन्म जन्मांतर का प्यार है। దేవీల జతలో జన్మ జన్మాంతరాల ప్రేమ అనేది ఉంటుంది. तो यही कारण है कि एडवांस में भी ఇదే కారణమైంది అడ్వాన్స్ లో కూడా संगम युग में जो बेहद का इलाहाबाद है, अल्लाहाबाद, సంగమ యుగంలో ఏదైతే బేహద్దు ఇలహాబాద్ అల్లాహాబాద్ ఏదైతే ఉందో అల్లా యొక్క నగరి, अंग्रेजी में क्या कहते हैं, ఇంగ్లీష్ లో ఏమంటారు? अल्लाहाबाद। అల్లాహాబాద్, అలహాబాద్ అంటారు కదా, అల్లాహాబాద్. अल्लाह की नगरी, అల్లా యొక్క నగరి అని అర్థం. तो वेद में अल्लाह की नगरी एडवांस ज्ञान में कौन सी है? బేహద్దులో అల్లాహ్ నగరి, బేహద్దులో ఏమైంది? जो नगरी अल्लाह के द्वारा बसाई जाती है। ఏ నగరి అయితే అల్లాహ్ ద్వారా నిర్మితం అవుతుందో అంటే నిర్మాణం చేయబడుతుందో, है अल्लाह कहो, कपिल मुनि कहो, అల్లాహ్ అని అనండి, కపిల్ ముని అని అనండి, सांख्य योग के प्रणेता कहो, సాంఖ్య యోగ అంటే జ్ఞాన యోగాల యొక్క క్లారిఫికేషన్ ఇచ్చేవారు ప్రణేత. बड़े योगीश्वर थे। ఆయన చాలా పెద్ద యోగేశ్వరుడు. सांख्य माने ज्ञान, योग माने योग। సాంఖ్య యోగము అంటే జ్ఞాన యోగము అని అర్థము. సాంఖ్య అంటే జ్ఞానము, యోగం అంటే యోగము, याद, యోగము అంటేనే యాత్. इसकी प्रक्रिया उन्होंने विस्तार में समझाई। జ్ఞాన యోగము యొక్క ప్రక్రియ ఆయన చాలా విస్తారంగా అర్థం చేయించారు. ఎవరు? కపిల్ ముని. तो कपिल मुनि के नाम पर जो नगरी बसाई गई उसका नाम कंपिला रखा गया। కపిల్ ముని ఏదైతే నగరిని నిర్మాణం చేశారో ఆయన పేరు మీద దాని పేరు కంపిల అనే పేరు అనేది వచ్చింది. कपिल मुनि कहो, अल्लाह कहो, ఆయన్ని కపిల్ ముని అనండి, అల్లాహ్ అని అనండి. उनकी बसाई हुई नगरी अल्लाहाबाद कहो। ఆయన ద్వారా నిర్మించబడినటువంటి నగరి అల్లాహ్ నగరి అని అనండి, అలహాబాద్. अल्लाहाबाद के नजदीक ही एक शहर और है बड़ा, అలహాబాద్కి దగ్గరలో ఇంకొక నగరం కూడా ఉంది, చాలా పెద్ద నగరం. क्या नाम है? बनारस। ఏం పేరు దాని పేరు? దాని పేరే అయింది బనారస్. जहाँ ज्ञान का बना बनाया रस मिलता है। ఎక్కడైతే జ్ఞానం యొక్క తయారు చేయబడినటువంటి రసం అనేది లభిస్తుందో జ్ఞాన రసం. तो दिखाते हैं कि महाभारत की जो हीरोइन है
చూపిస్తారు కదా మహాభారత్ యొక్క హీరోయిన్ ఎవరైతే ఉన్నారో అంటే ముఖ్య పాత్రధారి वो कहाँ पैदा हुई थी? ఆ ముఖ్య పాత్రధారి ద్రౌపది ఎక్కడ జన్మించినట్లుగా చూపిస్తారు. कहते हैं अग्निकुंड से पैदा हुई थी. అగ్నికుండము ద్వారా జన్మించింది అని చూపిస్తారు. विद्वान आचार्यों ने समझ लिया कोई स्थूल आग का कुंड होगा. విద్వాన్ పండిత్ ఆచార్యులు అనుకున్నారు అగ్నికుండము అంటే స్థూల అగ్నికుండమును ద్వారా నిప్పుతో తయారైన అగ్నికుండము ద్వారా జన్మించింది అని అనుకున్నారు. अब वो ज्ञान योग का कुंड है जहाँ से आत्माओं की प्रत्यक्षता होती है. అది జ్ఞాన యోగాల యొక్క అగ్నికుండమా ఎక్కడి నుండి అయితే ప్రత్యక్షత రూపీ జన్మ అనేది జరుగుతుందో या स्थूल अग्नि से प्रत्यक्षता होगी. లేక స్థూల అగ్ని ద్వారా ప్రత్యక్షత అనేది జరుగుతుందా? ज्ञान योग का कुंड है. జ్ఞాన యోగాల యొక్క అగ్నికుండం. सीता के लिए भी ऐसे ही दिखाते हैं. సీత కోసం కూడా అలానే చూపిస్తారు. कहाँ से निकली సీత ఎక్కడి నుండి జన్మించింది? है? धरणी से निकली. धरणी फोड़ करके ధరణి అంటే భూమి నుండి జన్మించిందని చూపిస్తారు. భూమి బద్దలవుతుంది అందులో నుండి సీత జన్మించింది అని చూపిస్తారు. वहाँ भी कुंड दिखाई दिया, वहाँ भी कुंड दिखाई दिया. ఇక్కడ కూడా అగ్నికుండం చూపించారు, అక్కడ ధరణి కుండం చూపించారు. तो जहाँ से वो जगदम्बा निकलती है ఎక్కడి నుండి అయితే ఆ జగదంబ జన్మిస్తుందో वो सभी देवियों की अध्यक्षा है. ఆవిడ అందరు దేవీలకి ముఖ్య దేవి అధ్యక్ష. जगत की अम्बा है. ఆవిడ జగత్తుకే అంబ అయ్యారు. सारी देवियां वहाँ इकट्ठी होती हैं. దేవీలందరూ అక్కడ ఒక్క చోట చేరుకుంటారు. जगदम्बा सरस्वती नदी, జగదంబ సరస్వతి నది, गंगा नदी గంగా నది और यमुना नदी. మరియు యమునా నది. तीनों नदियों का उद्गम वहां से होता है. మూడు నదుల యొక్క జన్మస్థలి అక్కడ జరుగుతుంది అలహాబాద్లో. ఉద్గమి అంటే అక్కడి నుండి అవి పుట్టాయి అని చూపిస్తారు. और तीनों नदियां वहीं मिलती हैं. మరి మూడు నదులు అక్కడే కలుస్తాయి. तब बड़ा मेला हो जाता है. అప్పుడు చాలా పెద్ద మేళ అనేది జరుగుతుంది. नदियों के बड़े मेले बहुत प्रसिद्ध हैं. నది యొక్క పెద్ద పెద్ద మేళలు చాలా ప్రసిద్ధి అయి ఉన్నాయి. करोड़ों इकट्ठे हो जाते हैं. ఆ నదుల యొక్క మేళలో కోట్ల మంది అక్కడ చేరుతారు స్నానాలు చేయడం కోసం నదిలో. भगवान का जो मिलन मेला है భగవంతుని యొక్క మిలన మేళ ఏదైతే ఉందో वहाँ करोड़ों इकट्ठे नहीं होते. वहाँ कौन इकट्ठे होते हैं? అక్కడ కోట్ల సంఖ్యలో అక్కడ చేరుకోరు. ఎంతమంది అక్కడ చేరుకుంటారు? माला के मण के संगठन इकट्ठे होंगे. మాల యొక్క మణులు ఆ మాలలో ఎవరైతే వస్తారో వారి యొక్క సంఘటన అక్కడ అంటే గుమ్ముగూడుతారా? या करोड़ों की तादाद में इकट्ठे होंगे. లేదా కోట్ల సంఖ్యలో అక్కడ అందరూ గుమ్ముగూడుతారా భగవంతుని యొక్క మిలన మేళలో? आज की अव्यक्तवाणी में क्या इशारा दिया? ఈ రోజు అవ్యక్తవాణిలో ఏం విచార సాయిగా ఇచ్చారు? है जहाँ हजारों और इकट्ठे हो रहे हैं वहाँ भगवान का मिलन मेला का स्थान है.
ఎక్కడ వేల మంది గుమిగూడుతున్నారో అది వాస్తవంగా భగవంతుని యొక్క మిలనమేళ స్థానమా? या जहाँ थोड़े थोड़े ग्रुप इकट्ठे होकर के मिलते हैं, ఎక్కడైతే చాలా తక్కువ మంది గుమిగూడుతారో అది భగవంతుని యొక్క మిలనమేళ యొక్క స్థానమైందా? वो मिलने का स्थान है। जैसे बोला है अव्यक्त वाणी में, माला का एक भी पावरफुल संगठन तैयार होने पर, అవ్యక్తవాణిలో ఇలానూ చెప్పారు, మాల యొక్క ఒక్క గ్రూప్ అయినా పవర్ఫుల్ గ్రూప్ తయారైంది అంటే, माला में संगठन के ग्रुप है ना, మాలలో సంఘటన యొక్క గ్రూపులు ఉన్నాయి కదా. कितने ఎన్ని గ్రూపులు ఉన్నాయి? है? 9 ग्रुप है। 9 గ్రూపులు ఉన్నాయి. कितने कितने के? ఎంతమంది ఒక్కొక్క గ్రూపులో? 12 के। 12 మంది ఒక్కొక్క గ్రూపులో ఉంటారు. एक भी पावरफुल संगठन तैयार होने पर, ఈ 12 ఆత్మల యొక్క ఒక్కటైనా పవర్ఫుల్ ఆత్మల యొక్క సంఘటన తయారైంది అంటే, एक संगठन दूसरे संगठन को खींचते हुए 108 की माला तैयार हो जाएगी। ఒక్క పవర్ఫుల్ సంఘటన తయారైంది అంటే అది తర్వాత పవర్ఫుల్ సంఘటనని లాగుతూ ఒకరి తర్వాత ఒకరు 108 మాల తయారైపోతుంది. तो ये देवियों का संगठन की यादगार है, ఇది దేవీల యొక్క సంఘటనకి స్మృతి చిహ్నమా లేక भगवान की बनाई हुई माला का संगठन का यादगार है? భగవంతుడు తయారు చేయబడిన మాల యొక్క సంఘటన యొక్క స్మృతి చిహ్నమా? है भगवान के बनाए हुए संगठन की यादगार। భగవంతుడు తయారు చేయబడినటువంటి మాల యొక్క సంఘటన స్మృతి చిహ్నం ఇది. जो माला के मन के भगवान के दिल में समाये हुए, ఆ మాలలో మణులు ఎవరైతే ఉన్నారో వారు తండ్రి యొక్క హృదయంలో మన ఉదయ సింహాసనాధికారులై ఉన్నారు. और भगवान उनके दिल में समाया हुआ है। భగవంతుడు మరి వారి హృదయంలో ఉన్నారు. जो बाप दादा ने बोला, బాప్ దాదాను కూడా అన్నారు ఇలా, बाप बच्चों के बगैर रह नहीं सकता, తండ్రి పిల్లలు లేకుండా ఉండలేరు, और बच्चे बाप के बगैर रह नहीं सकते। తండ్రి లేకుండా పిల్లలు జీవించలేరు అని చెప్పడం జరిగింది. तो देवियों के मेले में तो भीड़ भाड़ होती ही है। దేవీల యొక్క మేళలో చాలా మంది గుంపులుగా గుమ్ముగూడడం అయితే జరుగుతుంది. ఓం శాంతి.